ఇక్కడ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు కదా. ప్రచారంలో ఏం వినిపిస్తుంది? వైసీపీ వినిపిస్తుందా, జనసేన ఎక్కువ వినిపిస్తుందా? బేసిక్ గా నేను తిరిగిన చోటల్లా నాకు జనసేన వినిపిస్తుందండి. బేసిక్ గా ఏమంటారంటే మీరు ఏం రావక్కర్లేదండి, మాది పార్టీ. ఒక ఆవిడైతే నేను పుట్టిననే చిరంజీవి అన్నానండి, అమ్మ లేదా అన్నది. అంటే ఫన్నీగా చెప్పింది ఆవిడ. ఇంట్లో వ్యక్తులు ఆవిడ అంత ఓన్ చేసుకున్నమాట చిరంజీవి గారి ఫ్యామిలీ. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉంటాయి కదా, సో మాది గ్లాసు, మాది కళ్యాణ్ అన్నయ్య, మా కళ్యాణ్ తమ్ముడు నుంచి ఓన్ చేసుకున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి పొందుతారంటారు జనాలు? నాకు తెలిసి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇంత ముందు పిఠాపురం ఎక్కడంటే కాకినాడ పక్కన అని చెప్పేవారు కదా. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కాకినాడ ఎక్కడంటే పిఠాపురం పక్కన అని చెప్తున్నారు. సో మనం ఆయన జస్ట్ పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తేనే ఇంత మార్పు వచ్చిందంటే ఆయన గెలిచి ఎమ్మెల్యేగా అభివృద్ధి ఎలా ఉంటుందో మీ ఊహకు వదిలేస్తున్నారు. అది చాలా బాగుంటది. ఎందుకంటే ఆయనకి పదవి లేనప్పుడే కౌలు రైతులు కానీ, తర్వాత విరాళాలు తుఫాన్ అనే వాళ్ళందరూ కూడా చాలా చేశారు. పదవి వచ్చినప్పుడు ఇంకెంత చేస్తారండి. సో ఆయనకి ఈ ఒక్క పదవి అనేది ఇస్తే గనక చాలా సార్, వంగా గీతయ్య గారు ప్రశంసలు ఏం కురిపిస్తున్నారంటే సినీ నటులంటే అసలు చట్టపరంగా అసలు లేదు, సినీ నటులు తీసుకొని వచ్చి ఇలా ప్రచారం చేసి డబ్బులు ఇవ్వడం ఏంటి అసలు అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? సినీ నటులుగా రాలేదండి, నేనైతే జన సైనికుడికి వచ్చాను. అంటే నన్ను చూసి ఏదో ఓట్లు వేస్తానని కాదు, నా వంతు ఏదో ఆయన గెలుపులో నాకు కూడా కొంచెం ఏదో ఒక సరదా ఉంటది కదా, ఆయన చిన్న పాలు పంచుకోవడం అని. సో అలా వచ్చాను, ఒక జన సైనికుడిగానే వచ్చానండి. అంటే ఆయనకి మీకు సంబంధం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మీకు అసలు సంబంధం ఏం లేదు, అదే అన్నాను కదా, జన సైనికుడిగా. ఓకే, జన సైనికుడికి వచ్చాను అంటే ఇది టవల్ వేసుకుని ప్రచారం చేస్తాను అనమాట. నేను ఆర్టిస్ట్ అయితే రాలేదు, జస్ట్ ఆయనకి అభిమానులు లేను ఎవరు లేరండి, ఆయనకి అందరూ అభిమానులే కాబట్టి ఆయనకి అభిమానిగా ఆయన జన సైనికుడికి వచ్చారు. సార్, ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఉండే ఒక ఓట్ల ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కదా, 13వ తారీఖు ఒక 2 రోజుల ముందుగా ఏమైనా మాటలు మారే అవకాశం ఉంది ఇక్కడ మీరు సర్వే చేసిన ప్రకారం? నాకు తెలిసి క్యాంపెయిన్ కి వెళ్ళారు కదా, మారుతుందండి. ఎందుకంటే బలంగా ఉన్నారు, బలంగా ఉన్నారు కనుకన్నా వాళ్ళు చెప్పి మాట ఏదైతే ఉందో కళ్యాణ్ గారు అని, అది హార్ట్ లోంచి వస్తుందండి. సీరియస్ తెలిసిపోతుంది మనకి, పైన ఎలా మాట్లాడతాం, మన హార్ట్ లోంచి ఎలా మాట్లాడతాం అని తెలిసిపోతుంది కదా. సో వాళ్ళు చెప్పి అన్ని కూడా హార్ట్ లోంచి వస్తున్నాయి. సో మాది అవకాశం లేదని సార్ ఇందాక ఏదో చెప్పారు కదా సార్, ఎలాగా నేను వెళ్ళినప్పుడు ఒకరు రాంగ్ గా బిహేవ్ చేశారని. నా ముఖం మీద చెప్పేసి నేను వేయను అన్నారు. సో వేయనంటే అది మనం ఏం చేయలేమండి. ఎందుకంటే మనం ఇంత చూసిన తర్వాత కూడా ఆయన ఇంతలా చేస్తున్నాడు, ఇంత చేస్తాడేమో అని చెప్పేసి ఆయన మారాలి, ఆయన కానీ కళ్ళు తెరవాలి. ఇప్పటికీ కళ్ళు తెరవలేదని మనం ఏం చేయలేము. ఆయన అంటే ఒక అదృష్టమే చెప్పొచ్చు అంటారా పిఠాపురానికి? అదృష్టం మాకు లేదండి, ఎందుకంటే మా గన్నవరం ఏదైతే ఉందో మాది జనసేన పి గిడ్డి సత్యనారాయణ గారు. సో ఆయనకి డైరెక్ట్ కొట్టేసే అవకాశం మాకు లేదు. నిజంగానే పిఠాపురం పుట్టుంటే బాగుండేమో, లేదంటే మా పి గన్నవరం నుంచి చేస్తుంటే బాగుండేమో పవన్ కళ్యాణ్ గారు అని అనిపిస్తుంది. సో నిజంగా అదృష్టమే. అంటే లాస్ట్ క్వశ్చన్ అయితే 2024లో మాత్రం ఎమ్మెల్యే కింద పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారే తప్పకుండా. ఎందుకంటే కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి, ఎందుకంటే భీమవరం రాజవాక నుంచి ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ పోటీ చేస్తున్నారంటే పిఠాపురం ప్రజలు కూడా అదే అక్కడ ఎక్కడి నుంచి వచ్చారు, మనం చెయ్యాలి, మనం చేసి అసెంబ్లీకి పంపాలి అని చెప్పి గట్టిగా నడుము బిగించాలన్నమాట, కంకణ కట్టుకున్నారనమాట. సో కంపల్సరీ కూడా పిఠాపురం నుంచి అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా వెళ్తున్నారు. సో పిఠాపురం ప్రజలకి ఒకటి చెప్పదలుచుకున్నా, మరి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి గాజు గ్లాస్ మీద ఓటేసి, అదేవిధంగా ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు చేస్తున్నారు. మరి నో క్రాస్ అండి, ఓన్లీ గ్లాస్ మంది. సో గ్లాస్ మీద ఓటేసి ఆయన్ని ఎంపీగా, తర్వాత కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా పెంచాలని మనస్ఫూర్తిగా పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.